బయట కూర్చుందా రూమ్లో కూర్చుంటారు? అమ్మాయి గారు అమ్మ ప్రేరాడమ్మా. ఎట్లా ఉంది సార్ మీ ఆరోగ్యం? కొద్ది పర్వాలేదమ్మా. ప్రేర్ చేయండి, ప్రేర్ చేసి ఒక పాట పాడండి గారు. అట్లాగే పెడుతున్నాను. సరే గారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి, దయ కలిగిన వాడివి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయా ఉదయ కాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడి భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రి సమయంలో ప్రభా ఈ జూమ్ మీటింగ్, ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా ప్రభా మరి నీ విడలముగా పరిశుద్ధులముగా అయా నీ కల్వరి సిలువలో మీరు కార్చిన రక్తంలో కడగబడినటువంటి నేను అంగీకరించినటువంటి నీ బిడలముగా కలుసుకొని నేను స్తుతించి నేను గానపరిచి అయ్యా నీ మాటల ద్వారా ప్రభా మేము బలపడేటు కొరకై ప్రార్థన విజ్ఞాపన పెట్టుడు కొరకై మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని తరుణం బట్టి నీకు స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ ప్రభా, ఈ గూగుల్ మీటింగ్ అయా ప్రభా నడిపిస్తున్నటువంటి దైవజనులు అయా మరి ఆయన పాశ్రమ గారు స్థిరమ్మ గారిని బట్టి అలాగే నేను పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దీవించండి, బలపరచండి, నీ కృపలో క్షేమస్థితిని వారికి అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అట్లాగే నాయన ఈ జూమ్ మీటింగ్లో మరి చేరిన వారిని బట్టి నీకు స్తోత్రాలు. మరి ఇంకా రావాల్సిన వారు కూడా త్వరపెట్టండి, వారందరూ కూడా సకాలంలో రాగలుగుటికై నీ కృప చూపించండి, సహాయం చేయండి. మీరు మహిమ పొందండి, నీ ఆత్మ కార్యములను మీరు జరిగిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ సమస్తమును నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ యొక్క జూమ్ మీటింగ్, ఈ యొక్క గూగుల్ మీటింగ్ కార్యక్రమానికి మొదటి నుంచి అయానైనా చివరి వరకు కూడా మీరే మీ అధ్యక్షతలో నడిపించి బలపరచమని ప్రతి జ్ఞాపన మీరు ఆలకించి ఆమోదముద్రమేమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పాట పాడమ్మా. మాట కట్ అయిపోతుంది. మేలులు తలంచి స్తుతి స్తోత్రం చెల్లించుము, త్యాగముగా
మా శరీరము సమర్పించి ఆ సజీవ యాగముగా మా శరీరము సమర్పించి పూర్ణ స్థితి నొందా గీతివి సంపూర్ణ స్థితి నొందా శుద్ధాత్ముని నొసగితివి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలు స్తోత్రం చెల్లించుము స్తుతి పాటి వెంబడింప ఎంత భాగ్యము నీచితివి వెంబడింప ఎంత భాగ్యము నీచితివి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకి హల్లెలూయా స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లించుము స్తోత్రం చెల్లించుము
వీడియో ఆన్ చేయండి. కాదు, అలాంటి యొక్క జ్ఞాని ఈనాటి వాటికి బైబిల్ గ్రంథంలో లేడనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి ఇక్కడ చూడండి, మరి పదవదిగా చూసుకున్నప్పుడు తెలివినిస్తుంది. ఏమిటా తెలివి అంటే, నువ్వు ఈ లోకంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ నేను ఈ మధ్యన ఇదివరకు ఒక పాట పాడేటట్టు, ఏం పాటలు అంటే, మన సంస్కృతి వినంగా బహుఘోరంగా వంచబడుతుంది, దీవించబడుతుంది. హైటెక్ కంప్యూటర్ అంటూ, పక్క దేశం పాలిజర్ అంటూ, అప్పు చేసి పప్పు కూడంటూ, ఈ దేశాన్ని తాకట్టు పెట్టి తల్లడిల్లే రైతుల కోస పట్టదాయే మన పాలకులకు అని చెప్పి మోకాళ్ళపైకి మిడ్డీలు వేసుకొని, ఇదేం సంస్కృతి అంటే ఇతర దేశాల సంస్కృతిని తీసుకొచ్చి వాయు వరస లేకుండా అతి కిరాటకంగా స్త్రీలను హత్యలు చేస్తున్నారు, భర్తలను హత్యలు చేస్తున్నారు. ఇండియా సంస్కృతిని తీసివేసి విదేశాల సంస్కృతిలో కూడా జీవిస్తున్నారు. అంటే వాళ్ళకి తెలివి లేదని కాదు, తెలివి ఎక్కువయ్యి, జ్ఞానం ఎక్కువయ్యి, విద్య ఎక్కువయ్యి, దేవుని వెరగకుండా మూర్ఖుల్లాగా స్వభావ జీవితం జీవిస్తూ పురుషుల్ని రెచ్చగొడుతూ తన ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. కాబట్టి నువ్వు తెలివితో ఉన్నప్పుడు క్రైస్తవ స్త్రీలు ఏ వస్త్రాలు ధరించాలి, ఏ వస్త్రాలు వేసుకోకూడదు, ఏమి తినాలి, ఏమి తాకూడదు, ఇవన్నీ కూడా నిర్గమాకాండంలో మనకి స్పష్టంగా కూడా రాయబడి ఉన్నది. కాబట్టి లేవియా కాండంలో రాయబడి ఉన్నది, సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నది, ద్వితీయోపదేశ కాండంలో కూడా రాయబడి ఉన్నది. ఈ మాటలన్నీ కూడా ఆయన మనకి తెలివినివ్వడానికి చూస్తున్నాడు. మరి 11గా చూసినప్పుడు శాంతిని అనుగ్రహిస్తున్నది. ఏమిటి ఆ శాంతి? మరి ఎలీషా ప్రవక్త గారు చూసినప్పుడు అరక దొరుకుతున్నాడు. ఎంతో భూమి ఉన్నటువంటి వ్యక్తి, ఎంతో భూస్వామి కుటుంబంలో, ఉన్నతమైన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. కానీ ఆయన పిలిచినప్పుడు ఎనిదిరిగి చూడకుండా తన అరకను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు శాంతిని అనుగ్రహించాడు. ఎంతో మందికి స్వస్థతనిచ్చాడు. ఆయన ద్వారా ఎన్నో రాజ్యాలను ఏర్పాటు చేశాడు. ఎంతో సమాధానంగా పరిపాలన చేశాడు. కాబట్టి నీకు శాంతి కావాలంటే, సమాధానం కావాలి అంటే దేవుని యొక్క వాక్యం నీకు ఇస్తున్నది. 13గా చూసినప్పుడు ఖండిస్తూ ఉన్నది. ఖండించడం అంటే వాక్యం 2 అక్షరాల గల ఖడ్గం అనే వాక్యం తెలియజేస్తున్నది. అటు చెప్పేవారికి గుచ్చుకుంటుంది, వినేవారికి గుచ్చుకుంటుంది. కాబట్టి నువ్వు వినుట మాత్రమే కాదు, విశ్వాసంతో వినాలి. విశ్వాసం అనగా ఏంటి? ఒక సమాధానమైనటువంటి రక్షణ. ఈ రక్షణ ద్వారా నీవు ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని ఎలా చెప్తున్నావు, వాక్యం ఎలా ఉంటున్నావు, పాట పాడుతూ తప్పు పాడుతున్నావా, ఒప్పు పాడుతున్నావా, వాక్యం చదివేటప్పుడు తప్పు చదువుతున్నావా, ఒప్పు చదువుతున్నావా కూడా ఖండించడానికి, ఇక్కడ నువ్వు సమర్థుడు ఉండటానికి వాక్యం నిన్ను ఖండిస్తున్నది. 14గా చూసినప్పుడు వాగ్దానాలు ఇస్తున్నది. ఏమిటి వాగ్దానము? ఇస్సాకును యాకోబును చూడండి. యాకోబు అన్నను మోసం చేసి తన జ్యేష్ఠత్వ భక్తులు కొట్టేసి తన యొక్క రావాల్సిన దీవెలను తీసుకొని మామ దగ్గరికి వెళ్తే పోత దేవునితో పోరాడాడు, దేవునితో గెలిచాడు. కాబట్టి ఆయన పోరాడినప్పుడు ఆయనకు వచ్చినటువంటి వ్యక్తి అంటే వాగ్దానము ఏంటి? నేను తిరిగి వాగ్దాన దేశానికి, నీ పితరులు నీ యొక్క రాజ్యములు మానసత్వం ఉంటారు, తర్వాత వాగ్దాన భూమికి వెళ్తారని, వాగ్దాన భూమికి పాలు తేనెలు ప్రవహించే అబ్రహాం గారి సంతానాన్ని తీసుకుపోయి పరిపాలించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వాగ్దానం అనగా పరలోక రాజ్యము, ఆ వాగ్దానం అనగా నిరీక్షణ, ఆ వాగ్దానం అనగా వాక్యము, ఆ వాగ్దానం అనగా నీ యొక్క ప్రార్థన వివేకము, నీ యొక్క అభివృద్ధిని ఉండాలి అంటే వాక్యం ద్వారా ముందుకు సాగాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగనే 18గా చూసుకున్నప్పుడు నేను దేవుని చిత్తాన్ని దగ్గరికి నడిపిస్తున్నది. నువ్వు ఎక్కడో తిరగొచ్చు, ఎక్కడో ఉండొచ్చు, ఏదో వేషాలు వేయచ్చు, ఎలాగో జీవించవచ్చు. కానీ ఈ వాక్యం నువ్వు విన్నప్పుడు దేవుని దగ్గర నడిపిస్తున్నది. ఈ లోకంలో రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు.
ఆయన నిజమైన దేవుడు. ఆయన భూమిని ఆకాశమును సృష్టించినటువంటి వాడు. ఆయన నరులను తయారు చేసినటువంటి వాడు. ఆయన తన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము రండి అని పిలిచినటువంటి దేవుడు. ఆయన దగ్గరికి నిన్ను నడిపించడానికి ఈ వాక్యము సిద్ధంగా ఉన్నది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి అపోస్తలైనటువంటి శిష్యులు 12 త్రోవలకు వెళ్ళి 12 దేశాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారు. అరే వీళ్ళు ఎలాంటి విద్య లేని పామరులే, ఎలా సాధ్యమవుతున్నది వాక్యం ప్రకటించడం, వీరికి ఎలా అభివృద్ధిలోకి వచ్చారో అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. శరసాల్లో వేశారు. ప్రార్థన చేస్తే పునాదులు కదిలిపోయాయి. అదే రాత్రి తీసుకొచ్చినటువంటి వారు ఏది వారిని పట్టగరండి అని చెప్పి బట్టలతో చెప్తే, అయ్యా మీరు పట్టుకొచ్చినటువంటి వారు వారి యొక్క రాజవీధుల్లో వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారన్నారు. అప్పుడు కమానీయులు వెళ్ళి, అయ్యా వారిని ఏమనకండి, అయ్యా ఇక్కడ ఈదో వారు వచ్చారు చనిపోయారు, వాడు వచ్చారు చనిపోయారు, చంపేశారు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు అలా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతాల ప్రకారంగా వాక్యాన్ని బోధిస్తే మన దేశానికి 52లో తోమా గారు వచ్చారు. వారు మరణించిన తర్వాత 55లో భరతులయ్య గారు భారతదేశానికి వచ్చారు. మరి మనం కూడా ఏదో దేశానికి కాదు, ఏ రాష్ట్రానికి కాదు, మనం ఉన్న ప్రాంతంలో వాక్యం ప్రకటించడానికి మనం బద్ధకస్తులమై ఉంటున్నాము. అలా కాకుండా ఉండాలి అంటే ఆయన వాక్యం దగ్గరకు మనం నడవాలి అని చెప్పి ఈ రాత్రి కాల సమయంలో మనం నేర్చుకుంటున్నాం. అలాగే చూసుకున్నప్పుడు ఇక్కడ మరి 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూసుకున్నామండి. తీసిన వారు ఎవరైనా ఉంటే చదివి సహాయం చేయండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. నేనే చదువుతాను. ఎలాగనగా మా నిరీక్షణను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇక్కడ ఆనందమైన అతిశయమైన కిరీటం ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆనందమే మహా ఆనందమైన మన పాట పాడుకుంటాం. ఆ ఆనందం ఎక్కడో లేదు, ఆయన కిరీటంలో ఉన్నది. ఆ కిరీటము పరలోక రాజ్యంలో ఉన్నది. ఆ కిరీటం ఇవ్వటానికి, ఆ ఆనందాన్ని నువ్వు పొందుకోవటానికి, ఆ అతిశయాన్ని నువ్వు పొందుకోవటానికి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకు పిలుస్తూ ఉన్నాడు. అయితే లాస్ట్ గా నేను ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవము కిరీటము పొందును. దేవుడు ఏం చెప్పాడంటే, వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందటానికి ఈ రాత్రికాల సమయంలో నిన్ను దేవుడు పిలిచాడు. ఆ జీవ కిరీటాన్ని నువ్వు పొందాలి అంటే, ఆ జీవ కిరీటంలో నువ్వు ఉండాలి అంటే, ఆ జీవ కిరీటాన్ని నువ్వు అందుకోవాలి అంటే ఆయన వాక్యం చెప్పినటువంటి 15 రీతులలో ఏ ఒక్కడు కూడా తప్పిపోకుండా ఒక నిస్వార్థమైనటువంటి మనసు కలిగి, ఒక తృష్ణ కలిగి, ఒక ఆలోచన కలిగి మరి మనం జీవించినప్పుడు తప్పకుండా ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక ఆ జీవ కిరీటాన్ని ఇవ్వటానికి తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన విరిష్ణ వీధులలో నడిచాడు. ఆ జీవ కిరీటం ఇవ్వడానికి కొరడా దెబ్బలున్నాడు. ఆ జీవ కిరీటం ఇవ్వడానికి మన చీటాన్ని ధరించాడు. ఆ జీవ కిరీటం ఇవ్వడానికి చేతులలో కాళ్ళలో నేతులు నాటారు, వంటకు కట్టారు, పక్కల బలెపొడు వచ్చారు, వస్త్రాలు చిక్కులతో వేసుకున్నారు. కాబట్టి ఆ జీవ కిరీటం చెప్పాడు, అయ్యా నువ్వు నిజమైన దేవుడికి కుమారుడు అయితే నువ్వు రక్షించుకొని రక్షిస్తున్నాడు. మాకైతే పాపం వచ్చినప్పుడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క దేవుడు చెప్పినటువంటి మాట మనందరం చదువుతూనే ఉన్నాము. లూకా రాసిన సువార్తలు
ఈ రోజు నువ్వు నాతోటి కూడా పరదేశంలో ఉంటామని చెప్పి వాగ్దానం చేసి పరలోక భాగ్యం పొందిన దొంగ లెక్క మనం కూడా ఆయన జీవ కిరీటాన్ని పొందటానికి ఆయన పిలుపుకు లోబడి తప్పకుండా ఆయన రాజ్య వారసత్వం పొందుకోవటానికి ఏర్పాటు చేసిన ఈ గొప్ప ప్రణాళిక ద్వారా మనందరం ఆయన మహిమా కిరీటాన్ని పొందుకున్నాము, జీవ కిరీటాన్ని పొందుకున్నాము, ఆనంద కిరీటాన్ని పొందుకున్నాము. ఇంకా 6 కిరీటాలు ఉన్నాయి. తర్వాత రోజు మనం బోధించుకుందాము. కాబట్టి ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఈ కిరీటాలను కూడా పోగొట్టుకొని నేను చెప్పిన ఈ 10 కూడా దేవుని యొక్క వాక్యం మనల్ని ఎక్కడ నడిపిస్తుంది, ఎక్కడ ఖండిస్తుంది, ఎక్కడ జ్ఞానాన్ని ఇస్తుంది, ఎక్కడ తెలివినిస్తుంది, ఎక్కడ బుద్ధి నేర్పుతుంది, ఏ వాగ్దాన ప్రకారం జీవింపజేస్తుంది, ఏ విశ్వాసం ద్వారా నడిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా ఆయన వారసత్వంలో ఉంటాం. ఆయన కృపకు పాత్రమైనట్టయితే తప్పకుండా ఆయన దీవెన ఆశీర్వాదము కృప మన కుటుంబాల పట్ల ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, మహోన్నతుడా, దయగలిగిన ప్రభావ, ప్రేమ కలిగిన తండ్రి, ఈ కిరీటాలన్నీ కూడా మేము పొందుదాం. పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మాకు వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మరలా అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిన్నత సహవాసం, దీవెన సదాకాలము బిడ్డలకు ప్రపంచమంతటికి తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పడం ఇప్పటికి ధన్యవాదాలు చెల్లిస్తానండి. ఒక మనవండి, 4 గంటలు నేను లింక్ పెడతానండి.